అనిపించుకోవడం ఆషామాషి కాదు. కానీ ఆషామాషి లేకుండా ఓ అత్త తన అల్లుళ్ళకి చివరికి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందో నేను చెప్పను, మీరే చూడండి, నవ్వుకోండి. ప్లీజ్ వెల్కమ్ హైపర్ అండ్ రైజింగ్ రాజుశ్రీ. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామి, నా సామి. నువ్వు స్వామి స్వామి అంటే నా పెళ్ళిటి లెక్క చక్కంగుందిరా సామి, నా సామి, నా సామే, నా సామే, రరా సామే, బంగారు సామి, మీసాల సామి, రోషాల సామే. వావ్ సూపర్. ఏంటి రోజా గారు సోలో ఎంట్రీ సెంటర్ ఆఫ్ ద స్టేజ్ లో యాంకరింగ్ ఏమైనా చేస్తున్నారా ఏంటి? లేదు, అత్త క్యారెక్టర్ చేస్తున్నా. అయినా నువ్వు ఉండగా యాంకరింగ్ చేయనిస్తావా ఏంటి? నా విషయం పక్కన పెట్టండి, మీ 5 హీరోయిన్స్ కలిసి చేసిన కామెడీ గురించి చెప్పండి. ఏం చెప్పమంటావు? ఆ ప్రియమణి ఉందే, ఒక్కసారి మదర్ క్యారెక్టర్ చేసా అంతే. మదర్ తెరీసా కన్నా పెద్దదాన్ని చేసేసింది. ఇక ఇంద్రజ ఉందే, చాలా స్వీట్ గా మాట్లాడుతుంది. ఆ స్వీట్ కి సెట్ లో ఉన్న అందరికి షుగర్ వచ్చి చచ్చిపోయేలాగున్నారు. ఆ పూర్ణ ఉందే, ఆవిడ మీద పంచ్ వేసిన వేస్ట్. అర్థం కాదు కదా, అర్థం కాదు కదా. మరి మన్నరా చోప్రా? ఆవిడ ఓన్లీ దేకుంగి, మేమే కరుంగి, మేమే కరుంగి. ఆప్ కరియే కరియే. నా కూతుర్లో అల్లుళ్ళు ఎక్కడా? అసలు పెళ్లి చూపునప్పుడు మిమ్మల్ని అత్తగారు అనుకోవాలా, మీరే అమ్మాయి అనుకొని చూసేసా మిమ్మల్ని. అప్పుడు అమ్మాయి అనుకుని బాధపడ్డావా? లేదు, ఇప్పటికే అమ్మాయి అనుకుంటున్నారని బాధపడుతున్నా. ఏమనుకుంటున్నావు నా గురించి? ఒక సైడ్ రంభ, ఒక సైడ్ ఊర్వశి, మొత్తానికి మేనకలాగా మిక్స్ చేసినట్టుంటా. ఒక్క మిక్సీ కోసం ఉన్నవి లేనివి మిక్స్ చేసి. అవును అల్లుడు, నీకేమైనా చెవుడా? అదే లేదు, ఎందుకు అలా అడిగేది? మా అమ్మాయి కడుపులో ఒక కాయ గాయించమంటే నువ్వు కాస్తున్నా, నువ్వు కాస్తున్నా. అమ్మా అలా అనకండి. ప్రతి స్కిట్ లో అమ్మాయిలు పెట్టి వాళ్ళు 4 పూట్ల భోజనం తినేలా చేస్తున్నాడు తెలుసా? వాళ్ళు 4 పూట్ల భోజనం చేయడానికి నువ్వెందుకు అల్లుడు ఆలోచిస్తున్నావు? మనం ఒక పూట అయినా భోజనం చేయొచ్చని. ఏనా అత్త, 100 మంది సంబంధాలు వచ్చాయి, నీకు ఎవరు నచ్చలేదు, నేను ఎందుకు నచ్చానండి? 100 కొబ్బరికాయలు కొడతాం, ఏదో ఒక కొబ్బరికాయలోనే కదరా పువ్వు వస్తుంది. అలా నువ్వు వచ్చావు. మమ్మీ పరిస్త్రీని కూడా చూడండి, మా ఆయన పరదేశిని ఎందుకు అలా అంటావు? అబ్బా, దీన్నే రాడ్ రంబోలా డైలాగ్ అంటారు. అమ్మా మీతో చెప్పడానికి సిగ్గేస్తుంది. మీతో చేయడానికి నాకు సిగ్గేస్తుంది. నేనేమన్నా చెప్పానా? నిన్న నేను చెల్లి పార్లర్ కి వెళ్తే వాడంతా చేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? డబ్బులేం వద్దు, నేనేం చేయలేకపోతున్నాను అన్నాడా? ఏయ్, అది నువ్వు నన్ను చూసి చెప్పు. నిన్ను చూస్తుంటే వాడే తిరిగి డబ్బులు ఇచ్చినట్టున్నాడు. ఏమన్నా అత్త, నన్ను చూసి జనాలంతా ఇలాంటి అల్లుడిని ఎక్కడ పట్టుకున్నారని అడగలేదా? అందరికీ తెలుసుగా ఎక్కడ పట్టుకున్నారో, ఇంకెవరు అడుగుతారు? ఏమన్నా అత్త, మీరు సినీ రంగంలో అదరగొట్టారు, జడ్జిగా విజృంభిస్తున్నారు, పాలిటిక్స్ లో అదరగొడుతున్నారు. చేయాల్సిందంతా చేసేసావు, ఇంకా ఆశ్రమంలో చేరున్నట్టుందిరా నీ పొగడతలు చూస్తుంటే. అయ్యో మమ్మీ, మా ఆయన అలా అనలేదు. అన్ని రంగాల్లో మీరు చక్రం తిప్పారు అని అంటున్నారు. నేను అన్ని రంగాల్లో చక్రం తిప్పాను, కానీ ఇలా ఎవరి ముందు తిప్పలేదు. అసలు మీరు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. నేను నోటి దొరతకు మందు కనిపెడుతున్నాను. నేను ఒంటి దొరదకు మందు కనిపెడుతున్నాను. ఒరే, అది సక్సెస్ అయితే నీ మందు వాడికి, వాడి మందు నీకు. ఇంతవరకు మీరు అత్తయ్య గారు అన్న పేరే గానీ మాకు నయ్యా పైసా ఇవ్వలేదు. ఆస్తి ఎప్పుడు ఇస్తారండి మాకు? ముందు ఈ ఊరి జనాల చేత మీలో ఎవరు మెప్పు పొందుతారో వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న పొలాలన్నీ రాసిస్తారు. ఇక చూడండి, నేను మెప్పు ఎలా పొందుతాను. మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి కూర్చొని చెప్తా. ఆల్ ద బెస్ట్. ఎలాగైనా ఊరి జనాల చేత మనమే మెప్పు పొందాలి. నాకు తెలిసి ఊరి జనాలందరూ ఎంజాయ్ చేయాలంటే రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తే బాగుంటుందట. అయితే నేను రికార్డింగ్ డాన్స్ పెట్టేస్తా. తెచ్చిరా, నీ ట్రూప్ని తీసుకురా, నా ట్రూప్ని తీసుకొస్తా. ఎవరు గెలుస్తారో చూద్దాం. ట్రూపా ట్రాపా ఎంతమంది ఉన్నారంటారు మొత్తం? ఈ చిత్రాంగి మీ ఊరి మీదకి వచ్చింది, మీరు ఏమన్నా చేసుకోవచ్చు. అబ్బా, ఇది విడిచేసిన లుంగిలా ఉంది చిత్రాంగా ఇది. ఏంటంటే మేము ఎన్ని ఊళ్ళలో ఎన్ని షోలు చేసాం తెలుసా? మరి అన్ని షోలు చేశారు కదరా, ఈ గురువారం ఈ ఒక్క షో మానేయచ్చు కదరా, మా పేడా పోద్ది. మేము రికార్డింగ్ డాన్స్ చేస్తారే మా నోట్లోకి 4000 పోతాయి తెలుసా? మరి నోట్లోకి పోయినట్టే ఉండరు ఎక్స్ప్రెషన్స్. ఎందుకలా?
ఏమయ్యా వచ్చిన కానీ చూస్తున్నాను 2 ట్రూపులు పిలిచారు, ఒక టెంట్ వేశారు, 4-5 టెంట్లు వేసుకోవచ్చు కదా. 4-5 టెంట్లు వేయడానికి ఇది మీ పాడే ఈవెంట్ కాదు, మీరు పాడే ఈవెంట్. ఇక్కడ ఎవరెవరైతే బహుమానం ఇవ్వాలనుకుంటే పిన్నిల సుతా మాత్రం పొడచకండి. ఇదిగో వెనకాల స్కానర్ ఉంది, స్కాన్ చేయండి. అక్కడ స్కాన్ చేస్తే పేమెంట్లు పడవు, ఎముకలు పడతాయి, ఎముకలు పడతాయి. మేము ప్రోగ్రామ్ వెళ్ళేటప్పుడు మా కారు వెనకాల ఎవరు కూడా పరిగెత్తకండి, సరేనా? మామూలుగా కారు వెనక ఏం పరిగెత్తాయి? కుక్కలు. ఆ కుక్కల కారులోనే ఉంటే ఇంకేం పరిగెత్తాయి? సర్లే, ఆ మొదటి ప్రదర్శన ఉంది కదా, గానే ఉండి ఫస్ట్. తింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పట్టుమని పదారెళ్ళురా, నా స్వామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. ఒకవేళ జబర్దస్త్ అయిపోతే ఏం చేయాలో మీకు క్లారిటీ ఉంది. ఇక్కడ ఆఖరి ప్రదర్శనకు వచ్చేసింది. ఇంకా ఆఖరిగా మేము ఏ సాంగ్ చేస్తామని మీకు ఉత్సాహంగా ఉంది కదా? దానికోసమే వెయిటింగ్ అయ్యా. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంటావా మామా? వదిలేస్తే కాకినాడ ఈవెంట్ కి మొత్తం ప్రాక్టీస్ ఇక్కడే చేశారు. ఏ మా శాంతి గెలిచింది, మా శాంతి గెలిచింది. రే రే రే, అది గెలిచిన దానికంటే మీరు గెలికిందే ఎక్కువ ఉంది, గెలికిందే ఎక్కువ ఉంది. మొత్తానికి ఈ డాన్స్ లో విజృంభణలో మా శాంతి మా సైడే గెలిచింది కాబట్టి ఊరి జనాలు ఆటోమేటిక్ గా మా సైడే మెప్పు పొందారు కాబట్టి అత్తయ్య గారు అక్కడే ఉంది, తీసుకోండి. ఏంటి మొత్తం రాసిచ్చి పెట్టేశారా? ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో బాండ్ పేపర్ మీద కదా రాయాలి, ఇక్కడ రాశారేంటి? నేను చెప్పిందేంటి? ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో రాసిస్తానన్నారు. అవేగా రాస్తాను. ఏది అమీర్పేటలో ఉంది, పంజాగుట్లో ఉంది, వెంకటగిరిలో ఉంది. ఇయ్యా మాకు రాసివరా? పేపర్లో రాసిచ్చారు కదా. భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా, ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. ఈ రోజు నుంచి మన రికార్డింగ్ డాన్స్. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళిపోయాడు రికార్డింగ్ తో. వాళ్ళు వెళ్ళిపోయారా? ఇక్కడ నుంచి మనమే రికార్డింగ్ డాన్స్. ఈ రాడు రంబోల రికార్డింగ్ డాన్స్ అని మందేరా. మరొకరు ఎలా అనిపించింది ఈ sketch? చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. రోజా గారి ఎంట్రీ, అత్తగారి దగ్గర వాళ్ళ యొక్క వినమ్రాలు, అంటే ఏమేమి కోరికలు ఉన్నాయో చెప్పగలనే అస్సలు అన్ని రాసిస్తున్నారు. మాట పొల్లు పోకుండా ఆవిడ రాసిచ్చారు. చాలా ఫెంటాస్టిక్ ఉంది. రోజా గారు థ్యాంక్ యూ. అది చాలా రోజుల తర్వాత మళ్ళీ మన జబర్దస్త్ లో ఈవెంట్ లో చేశాను కానీ నా మీద అనసూయ మీద ఏదో కోపం ఉన్నట్టుంది. మన ఇద్దరు గొడవ పెడుతున్నాడు చూడు. అండ్ వీళ్ళ రికార్డింగ్ డాన్స్ డ్రెస్సులు చాలా బాగున్నాయి అసలు. దాంట్లో ఈయన కూడా దూరేసాడు మా పరదేశి. అదే బాగుందంటవా? చాలా బాగుంది అది. Thank you. ఫుల్ ఎంజాయ్ చేశాను.